ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాను గోదావరి ఖని కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను ప్రదానం చేసి కళారంగంలో ఆయన ప్రతిభను, చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలలో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అవకాశాలు అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యక్ష గురు శిక్షణ లేకుండా రాజా పలు కళలలో ప్రావీణ్యం సంపాదించడం, పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా లెక్కకు మిక్కిలి అవార్డులు, పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, ఇంద్రజాలికుడిగా, ధనుకరణ, మూకాభినయ కళాకారుడిగా, వెంట్రిలాక్విస్ట్ నటుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాజా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితులన్నారు. కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిరీక్షణ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి చంద్రపాల్, ఇఫ్టా జాతీయ ఉపాధ్యక్షులు కె స్వామి, ప్రజానాట్య మండలి సాంస్కృతిక సారథి, కృషి శిల్పి శ్రీ లక్ష్మీ నరసింహ, వీరాంజనేయ, స్నేహ, బాలాజీ ఫైన్ ఆర్ట్స్, నటరాజ నృత్య నికేతన్, బిట్ డాన్స్ అకాడమీ, యూట్యూబర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దయానర్సింగ్, కాశీపాక రాజమౌళి, పొన్నం విజయకుమార్ గౌడ్, దేవి లక్ష్మీ నరసయ్య, మొగరం రామ్ శంకర్, అట్ల జగ్గయ్య, పులిపాక దేవ, గద్దల శశిభూషణ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొని రాజాను అభినందించారు. మనం పూలు చదివే వయసు కాదు, శుభాకాంక్షలు అంతే, రకమైన శుభాకాంక్షలు అంతే. ఈ అన్నగారికి మొన్న కూడా వార్షికోత్సవంలో చిరు జ్ఞాపకం సత్కారం ఉండే, నేను ఆ రోజు వారు వేరే కార్యక్రమం కొంచెం ఓకేనా? ఓకే. ఇట్లా అర్థం ఉంటే ఎట్లా పట్టుకో, మాల పట్టుకో. స్టేజ్ మీద వస్తుంది, స్టేజ్ వస్తుంది, అలా గురువు అది నేర్పించాలి, మ్యాజిక్ స్టేజ్ మీద వస్తుంది. ఎక్కడైతే మొత్తానికైతే కళాకారులు అలా ఉన్నది. ఇంకా కొంచెం కూడా శశి అండ్ దేవ్ ఇటు ఉంటా, మా దేవ ఇటుండు, ఒకరు ఇటు ఒకరు అటుండు చేస్తాం. శశి సన్మానిస్తున్నారు ఇప్పుడు. ఓకే. ముఖాలు అయితే కనిపిస్తారు మాకు, అడిగాడు మాయం చేశాడు. అన్నగారు దేవి లక్ష్మీ కూడా జ్ఞాపికగా అందిస్తూ మ్యాజిక్ రాజా గారిని సత్కరిస్తున్నారు. అయిపోయినా నేను సాయంత్రం అనుకోని
ఇదే మంచి పడుతుంది. మరి ఇక వారితోటి మాకున్న అనుబంధం అట్లాంటిది ఆ రకంగా ఉండేది. అంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి దగ్గర వాళ్ళకి విక్రమ్ అనే పేరు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇంటి పేరుని తన పేరుగా మార్చుకున్న మ్యాజిక్ రాజా అన్న అంటేనే ఇక అది దాంట్లో అంటే ఆ రకమైనటువంటి అనుబంధం అన్నతోటి మాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన శ్రీపాద ప్రాజెక్టు ఇనాగరేషన్కి వచ్చినప్పుడు అన్నగారే ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడి మన వాళ్ళందరూ తయారు కానీ మనం అక్కడ ప్రోగ్రాం ఇవ్వాలని చెప్పిండు. 3 గంటల వరకు నిరాటంకంగా ప్రోగ్రాం చేసాం ఆ రోజు అన్న ఆధ్వర్యంలో. నిజంగా అది ఆ మొత్తం నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇతర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయితే మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందన. రాజాకి ఎన్నో రివార్డులు వచ్చినాయి, లెక్కలేదు కూడా. చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. రచయిత, కవి, నటుడు, న్యూస్ యాంకర్, జర్నలిస్టు, ఉపాధ్యాయుడు, అట్లాగే మెజిషియన్. ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్న, ఆయన బహుముఖ రాజా. కాబట్టి బహుముఖ ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా, సాహితీపరంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజానాట్య మండలి పాటలంటే, తెలంగాణ ప్రజానాట్య మండలి నాటికలు, నాటకాలంటే ఆయనకు అభిమానం. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరోళ్ళు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్య మండలికి అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమాఖ్య మరి ఈ స్ఫూర్తి భవన్లో మరి మన ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు, కవి, రచయిత, మెజిషియన్, సీనియర్ జర్నలిస్టు, మరి పలు రకాలైనటువంటి కళలు తనలో మరి పొందుపరుచుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి మ్యాజిక్ రాజా గారికి ఈరోజు మరి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి బిరుదుతో నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల చంద్రపాల్ గారు ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు వసుంధర విజ్ఞాన వికాస సమితి వారి నుండి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని, రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు,
పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమైక్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజా గారు మున్ముందు కూడా ఇంకా కళారంగానికి మరి ఈ యొక్క సాహితీ రంగానికి మరి సేవలు అందించాలని చేస్తని కోరుతూ అందరి తరఫున కూడా గోదావరి కళా సంఘాల సమైక్య కళాకారుల తరఫున కళా సంస్థల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.